నమస్తే, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్లో దసరా నవరాత్రి నైవేద్యాలు ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తున్నాను. అంటే రేపు దసరా నవరాత్రుల్లో రెండవ రోజు అయితే ఇవాళ రెండవ రోజు వీడియో పోస్ట్ అవుతుంది. అలా ప్రతిరోజు కూడా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫాలో అవ్వండి. దసరా నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి గాయత్రీదేవి అలంకారం చేస్తారు. అలాగే పులిహారని నైవేద్యంగా సమర్పిస్తారు. నేను ఇక్కడ నారింజ పులిహారని చూపిస్తున్నాను. దానికోసం ఒక మంచినీళ్ళ గ్లాసు అంటే 250 గ్రామ్స్ రైస్ని ముందుగానే 1.5 గ్లాసు వాటర్ వేసేసి అరగంట పాటు నానపెట్టుకుంటే రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఒకవేళ మీకు ఎసురు తెలియకపోతే అత్తెసరు అంటారు కదా, రెండో గంపు వరకైనా సరే పెట్టేసుకొని నానబెట్టుకోవచ్చండి. ఇప్పుడు దీన్నైతే స్టవ్ మీద పెట్టేసేసాను. రైస్ అయితే పొంగొచ్చినాయి. మూత తీసేసేసి అన్నాన్ని దగ్గరికి ఉడికించుకున్న తర్వాత అన్నం అనేది చక్కగా ఈవిరి తీయాలి కాబట్టి మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకున్నారంటే అన్నం పొలుగ్గా ఉడికిపోతుంది. ఇప్పుడు అన్నాన్ని ఒక పెద్ద పాత్రలోకి ఆరపెట్టుకోండి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసేసేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా పచ్చి నూనెని వేయండి. అలాగే ఒక 2 రెమ్మల వరకు పచ్చి కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి కరివేపాకును తుంచి వేయండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా వేడన్నంలో పసుపు, కరివేపాకు, నూనె వేసి మిక్స్ చేసుకోవటం వల్ల పులిహార మంచి ఫ్లేవర్గా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక నారింజ కాయను తీసుకొని దాన్ని కట్ చేసుకొని దీని నుంచి రసాన్ని తీసుకోవాలి. నారింజ ప్లేస్లో మీరు నిమ్మకాయనైనా వాడచ్చు, లేదా దబ్బకాయనైనా వాడుకోవచ్చు. నారింజ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒకటి మాత్రమే వాడుతున్నాను. దాని రసాన్ని బత్తాయి రసం తీసే దాంతో తీసేసి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే పోపు కోసం ఒక బాండీని పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి. అమ్మవారికి నైవేద్యం కాబట్టి నెయ్యితో పోపు పెడుతున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళని వేసేసి స్లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేపుకున్న తర్వాత టేబుల్ స్పూన్ నిండుగా పచ్చెనగపప్పు వేసి పచ్చెనగపప్పుని కూడా కాస్త వేపుకోండి. ఇప్పుడు టేబుల్ స్పూన్ నిండుగా మినపగుళ్ళని కూడా వేసేసి మినపగుళ్ళని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. పచ్చెనగపప్పు, మినపప్పు తొందరగా వేగవు కాబట్టి అవి 2 మొదటిగా వేపుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసేసి ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి వెంటనే ఒక 4 పచ్చిమిర్చి చీలికలను కూడా దీంట్లో వేసుకోండి. అన్నీ కూడా బాగా వేగే విధంగా స్లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత 3 ఎండుమిరపకాయల్ని ఉన్నపళంగా అలాగే వేసేసి దీన్నంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ వరకు ఫ్రెష్ కరివేపాకును కూడా వేసి కరివేపాకు కొంచెం చిటపట్లాడినాక స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం చిటికెడు ఇంగువని కూడా దీంట్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసి లైట్గా మిక్స్ చేసుకుంటేనే ఆ వేడికే పసుపు, ఇంగువ చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఉప్పుని వేసేసేయండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఉప్పు వేసినాక ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లో ఇందాక తీసి పెట్టుకున్న నారింజ రసాన్ని కూడా వేసేసేయండి. రెడీ చేసుకున్న పోపుని ఆరపెట్టుకున్న అన్నంలో వేసేసి పోపు అంతా కూడా అన్నంలో బాగా కలిసే విధంగా చేత్తో చక్కగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, కమ్మని నారింజ పులిహోర నైవేద్యం రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఈసారి మీరు కూడా పులిహోరని తయారు చేసి గాయత్రి అమ్మవారికి సమర్పించి అమ్మవారి దయకి పాత్రులవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.